విషయం విన్నాను 7:30కే దుఃఖం తన్నుకొని వచ్చేసింది. దేవునితో అంటున్నాను, అయ్యా లోకంలో చాలా వ్యర్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా, పాపం చేసి అనేక మంది పాప ఊబిలోకి లాగేసేటువంటి చెత్తగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రతికింపు చేసి నీ కోసం రోషంతో రగులుతున్నటువంటి దేవుని సేవకుడిని ఎందుకు తీసుకున్నావు? దేవుడు ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చాడు నాకు. ఆయన మరణించాడు. అనేక మంది దేవుని సేవకులు, ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ప్లేస్లో దేవతడు 1000 మంది ప్రవీణ్ పగడాలని దేవుడు లేపుకోబోతున్నాడు. రోషం కలిగిన దేవుని సేవకులు లేపుకోబోతున్నాడు. ఆ గుంపులో నువ్వెందుకు ఉండకూడదు? నీళ్ళు ఇంకా రోషం పెరగాల. ఆ దేవుని సేవకుడు ఇంకెంతకాలం అయితే సేవ చేయగలడో ఆ సేవ నువ్వే చేయాలా. ఇంకా అనేక మంది సిద్ధపరచు. అనేక మంది రోషం కలిగిన దేవుని సేవకులు లేపి, అనేక మంది యవనస్తులు పురుకలుపు, అనేక మంది యవనస్తులు దేవుని మంట రగిలింపు చేయయ్యా. పాపం అని పాప శరీరాశలు నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న యవ్వన సమాజం ఈ రోజున ఎప్పుడు శరీరం కోసమే జీవించాలి. శరీర కోరికలు శరీరంలో రేగుతున్నటువంటి ఆ పాప పిచ్చలు ఏమన్నా నెరవేర్చుకున్నటువంటి ఆశతో పరిగెడుతున్నటువంటి యవనస్తులను పట్టుకొని అనేక మంది రివైవ్ చేయి. సాధ్యమైనంత వరకు అనేక మంది రీచ్ అవ్వు. ఎందుకు జరిగింది? దేవుని సేవకుడే కదా, ఆయన ఉంటే చాలా సేవ జరిగేటువంటిది కదా అనే ఆలోచన మీకు అందరికీ మీకు అందరికి వస్తూ ఉంది. ఒక మాటను చెప్పనివ్వండి, ఆర్ యు రెడీ? దేవుని సేవకుడు ప్రిపేర్ అయ్యాడు. ఆయన యొక్క స్వార్థ పనిలోనే వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఆయన సిద్ధపడ్డాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఒకే మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఏడుపు. వారిని ఒక 2 సార్లు కలిసి ఉంటానేమో, కానీ వారిని నేను చూసిన ఎంతసేటి హ్యూమిలిటీ, హంబుల్నెస్. ఒక్క మాట చెప్తున్నాను, వారియర్ ఇస్ ఫాలెన్ డౌన్, బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్స్ స్ట్రాంగ్. క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడి ఉంది. ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాకేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్త రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో. ద సేమ్ షుడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్. వాళ్ళ వైఫ్ సిస్టర్ జెసికా గారు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి. షీ సెడ్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి కోసము, వారి పిల్లల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరము, క్షమాపణ ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. జేమ్స్, నీకు విషయం చెప్పాలి. నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు చెప్పాడన్న. ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం ఈ రోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం. తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది, జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను. మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి. ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి. చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు. ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి, ఆయన కుటుంబానికి నేను ప్రకారం సానుభూతి తెలియజేస్తాను. సమీపంలో త్వరగా రాబోతున్నాడు, జాగ్రత్త. మారు మనసు లేని వారు మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. స్థిరముగా, బలంగా ప్రార్థనలో, బైబిల్లో, సహవాసాల్లో, ఇలాంటి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మెలుగుగా ఉండండి. ఇప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి, దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు, వీళ్ళందరినీ పరామర్శిస్తూ, ఆదరిస్తూ, పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు, దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యం అంతా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్తారో తెలియదు, కానీ ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోకుండా మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుల యొక్క నీతిని వెల్లడిపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారో తెలియదు. సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు, ఒక పాస్టర్గా మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం 20%. 80% మినిస్ట్రీ నేను చూశాను, ఎందుకంటే కలిసి ప్రార్థన చేశాను. సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్లో, ఒకటి యూఎస్లో. సో హీఈస్ CEO ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రమే కాదు, చాలామంది ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది ఎట్లా ఉంటుంది అని అంటే,
వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఎందుకు అనంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు. అదంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం. ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, మీరు పుల్పిట్ మీద కూర్చొని 1 hour నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పేదానికి, నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది ఉంచుకొని నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రాక్టికల్గా రోజుకి 8 గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా హెవెన్లో కూర్చొని గులాబీ బీసా అయినా నేను చెప్పలేదు. నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు, అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. సో ప్రవీణ్ పగడాల గురించి మీ ఇస్తున్న సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో 2 బయాలజికల్, 8 మంది అడాప్టెడ్. అందరూ కలిసి ఉంటారు. మళ్ళీ ఆర్ఫనేజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళని ఇక్కడ చోట వీళ్ళ చోట పెట్టడం. ఇంతకుముందు 14 మంది పిల్లలు. సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు, మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించాడు. ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే ఈయన 18 బస్సులు వేశారు. బట్ నోబడీ నోస్ హియర్, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పేవారు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు, ఇలా చేశాను చెప్పుకోడు. ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను, అది మాత్రం పక్కన పెడితే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, పిలిచారనుకోండి, వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారికో నాన్నగారు లేదా తాతయ్యకి బాగాలేదు, వాళ్ళ పేరు నోట్ చేసుకుని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చేటప్పుడు పని కట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేసి వెళ్తారు. అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు, ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ని తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా, వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి. మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం చేయొద్దండి. ఎంతమంది ఈ భావాలతో పాటు నిల్చున్నాం? ఏదో వచ్చామా చూసామా పోయామని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుడిచ్చిన పిలుపుతో పాటు దైవజనులుగా మనం నిల్చోవాలి. ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది. కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది సోదరులారా. ఈరోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల్లో మానవత్వం చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయించాలి. దీనికోసమే మన ప్రవీణ్ పగడాల గారు పాటుపడ్డారు. జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడైతే ఐక్యత మనకు కనిపిస్తుందో, సహోదరులు కలిసి ఉండుడా ఎంత మేలు, ఎంత మనోహరము. మనం అందరూ కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు, మనకు కావాల్సింది ఐక్యత. సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసం ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు చెప్పడం కోసం నేను ఇక్కడ వచ్చాను. కొంతమందికి రక్షణ, దేశంలో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే, ఒక్క యేసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. దైవజనులు ప్రవీణ్ పగడాల గారు వారు ప్రభునందు నిద్రించారు. అది క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు. అలాంటి మంచి దైవజనులు ప్రభు ఎంతో మందిని లేపాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆల్కహాల్ తీసుకునే మనిషి కాదు. సుమారు 200 మందిని హైదరాబాద్లో అనాథ పిల్లల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ మనిషికి శత్రువులు ఎవరు ఉంటారు? మనిషి చనిపోతే కనీసం సానుభూతి చూపించాల్సినటువంటి వ్యక్తులు నెక్స్ట్ నువ్వే అని మెసేజ్లు చేస్తున్నారు. ఫేస్బుక్లో వేదికగా నెక్స్ట్ అజయ్ గాడే అని అంటున్నారు. నన్ను చంపడం పెద్ద విషయం కాదు, వీళ్ళు చంపకపోయినా ఒకరోజు చచ్చిపోతాను, అది విషయం కాదు. కానీ యాక్సిడెంట్ జరిగిన విషయంగా దీన్ని ఎందుకు చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. నాకు 41 ఏళ్ళు సార్, ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది మాట్లాడితే. మహా అయితే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాను. చంపితే హతసాక్షిగా పరలోకానికి వెళ్తాను. ఏమైతే సార్? Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala. Study here, continue the ministry what he has shown us. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man.
He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody and request to be like Praveen.